బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కంటే కర్ణాటక రాష్ట్రంలో డీజిల్ ధరలు 10 రూపాయలు తక్కువగా ఉండడంతో పాలమూరుకు చెందిన పెట్రోల్ పంపు యజమానులు కొందరు కర్ణాటక నుంచి బిల్లులు లేకుండానే తెలంగాణకు డీజిల్ తరలిస్తున్నారు. అక్రమంగా డీజిల్ తరలిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ దందా కొనసాగుతోంది. పాలమూరులోని బండమీదపల్లి, అల్లీపూర్లోని ఓ వ్యవసాయ క్షేత్రం కేంద్రంగా ఓ పోలీస్ అధికారి అండదండలతో అడ్డు అదుపు లేకుండా అక్రమ డీజిల్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. లీటర్ డీజిల్కు 10 రూపాయలు తెలంగాణలో వ్యత్యాసం ఉండడంతో 20,000 లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్కు 2 లక్షలు, 12,000 లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్కు 1,20,000 రూపాయల చొప్పున నెలకు 15 నుంచి 20 ట్రిప్పుల వరకు కర్ణాటక నుంచి తెలంగాణకు డీజిల్ తరలిస్తున్నారు. తాజాగా 12,000 లీటర్ల డీజిల్ ట్యాంకర్ను పోలీసులు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను జడ్చర్ల పిఎస్కు తరలించారు పోలీసులు. అక్రమ దందాపై విచారణ చేస్తున్నామని ఎస్ఐ చంద్రమోహన్ రావు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కంటే కర్ణాటక రాష్ట్రంలో డీజిల్ ధరలు 10 రూపాయలు తక్కువగా ఉండడంతో పాలమూరుకు చెందిన పెట్రోల్ పంప్ యజమానులు కొందరు కర్ణాటక నుంచి బిల్లులు లేకుండానే తెలంగాణకు డీజిల్ తరలిస్తున్నారు. అక్రమంగా డీజిల్ తరలిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ దందా కొనసాగుతుంది. పాలమూరులోని బండమీదపల్లి, అల్లీపూర్లో ఓ వ్యవసాయ క్షేత్రం కేంద్రంగా ఓ పోలీస్ అధికారి అండదండలతో అడ్డు అదుపు లేకుండా అక్రమ డీజిల్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. లీటర్ల డీజిల్కు 10 రూపాయలు తెలంగాణలో వ్యత్యాసం ఉండడంతో 20,000 లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్కు 2 లక్షలు, 12,000 లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్కు 1,20,000 రూపాయల చొప్పున నెలకు 15 నుంచి 20 ట్రిప్పుల వరకు కర్ణాటక నుంచి తెలంగాణకు డీజిల్ తరలిస్తున్నారు. తాజాగా 12,000 లీటర్ల డీజిల్ ట్యాంకర్ను పోలీసులు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్కు జడ్చర్ల పిఎస్కు తరలించారు. అక్రమ దందాపై విచారణ చేస్తున్నామని ఎస్ఐ చంద్రమోహన్ రావు వెల్లడించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక కంటే డీజిల్ ధరలు 10 రూపాయలు తక్కువగా ఉండడంతో పాలమూరుకు చెందిన పెట్రోల్ పంప్ యజమానులు కొందరు కర్ణాటక నుంచి బిల్లులు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి డీజిల్ తరలిస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. గత కొన్ని నెలలాగా ఈ దందా పాలమూరు పట్టణంలోని బండమీదపల్లి, అల్లీపూర్లోని ఓ వ్యవసాయ క్షేత్రంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి అందరితో ఈ అడ్డు అడుపు లేకుండా ఈ అక్రమ డీజిల్ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది అన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అయితే లీటర్ డీజిల్ 10 రూపాయలు తెలంగాణలో వ్యత్యాసం ఉండడంతో 20,000 లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్ కు 2 లక్షల మరియు 12,000 లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్ కు 1,20,000 రూపాయలుగా ధరలు నిర్ణయించి నెలకు 15 నుంచి 20 ట్రిప్పుల దాకా అక్రమ డీజిల్ ను తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే కొంతమంది అధికారులు నెలల అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ అనుమతులు లేకుండా కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెట్రోల్ బంక్ యజమానులకు తరలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్. అయితే ఇది పక్కా సమాచారంతో ఈ రోజు జడ్చర్ల పోలీసులు మాటు వేసి డీజిల్ ట్యాంకర్ ను పట్టుకోగా ఈ మొత్తం అంతా బయటపడడంతో అధికారులు దీనిపై విచారణ సాగిస్తున్నారు రాజశేఖర్. రైట్. ఒకటి అంటే సాధారణంగా చూసుకుంటే కోట్ల రూపాయల వ్యాపారం అటు ఇటు అక్రమంగా జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా అధికారి ఎవరు అనేది ఏమైనా తెలుస్తా ఉందా? దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటూ పోలీసులు ఏమైనా తెలిపినటువంటి సమాచారం ఉందా? అయితే ఇప్పటికైతే అధికారులు ఎవరు సహకరిస్తున్నారు జిల్లాలో
ఇంకెవరైనా ఉన్నారా, ఎవరెవరు సహకరిస్తున్నారన్న ఆ దిశలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం కొందరు పోలీసులకు నెల ముడుపులు చెల్లిస్తూ మరియు ఓ పోలీసు అధికారులు అన్నదండలతోనే ఈ అక్రమ డీజిల్ దందా కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏ బంకులకు సప్లై చేస్తున్నారు, దాదాపు ఎంత మొత్తం మేర ఈ వ్యాపారం సాగుతుందన్న దిశగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.